కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి సంకేతాలైతే కనిపించని నాలుగో సింహం వేరా పోలీస్ అంటే. పోలీస్ స్టోరీ సినిమాలో ఈ డైలాగ్ చెప్పి హీరో సాయి కుమార్ డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. రియల్ పోలీస్కే ఇంత సీన్ ఉంటే మరి రియల్ పోలీస్కి ఏ రేంజ్లో పవర్ ఉంటుందో మీరే ఊహించుకోండి. ఖాకీ అంటే భరోసా, లాఠీ అంటే భయం, పోలీస్ అంటే ధైర్యం. మరి ఇంత పవర్ఫుల్ పోలీసులు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు? 2024 డిసెంబర్లోనే 8 మంది పోలీసులు సూసైడ్ చేసుకున్నారు. డిసెంబర్ 25న కామారెడ్డిలో ఓ ఎస్ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలు పెద్ద మిస్టరీగా ఉన్నాయి. వాజేడు ఎస్ఐ హరీష్ సర్వీస్ రివాల్వర్తో పాయింట్ బ్లాంక్లో కాల్చుకుని మరీ చనిపోయాడు. ఈ సంఘటన జరిగి నెల రోజులు కూడా అవ్వడం లేదు. ఈ సూసైడ్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే నెల 29న మెదక్ జిల్లాలో మరో పోలీసు ఆత్మహత్య చేసుకున్నారు. ఏమైంది డిపార్ట్మెంట్ వాళ్ళకి అని ప్రజలు అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. గౌరవప్రదమైన ఉద్యోగం, మంచి జీతం, ఎక్కడికెళ్ళినా రెస్పెక్ట్ అన్నీ ఉన్న పోలీసులు ఎందుకని తమ జీవితాలకి ఎండ్ కార్డ్ వేసుకుంటున్నారని ఒక క్వశ్చన్ మార్క్. ఖాకీల వరుస ఆత్మహత్యల వెనుక ఉన్న కామన్ రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక యువతి వేధింపు కారణంగా వాజేడు ఎస్ఐ హరీష్ డిసెంబర్ 9వ తారీఖున సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని మరీ చనిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. అంతకుముందు కామారెడ్డి ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎస్ఐ సాయి కుమార్ లేడీ కానిస్టేబుల్ చనిపోయారు. ఇది జరిగి వారం కూడా గడవక ముందే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 2 పోలీసులు ఆత్మహత్య చేసుకున్నారు. కొల్చారంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ సమీపంలో కానిస్టేబుల్ సాయి చెట్టుకు ఉరేసుకుని మరీ చనిపోయాడు. డిసెంబర్లోనే ఇలా 8 మంది పోలీసులు సూసైడ్ చేసుకున్నారు. మహబూబ్ నగర్లోని ఐడిఓసి స్ట్రాంగ్ రూమ్ లో విధులు నిర్వహిస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ గుడిబోయిన శ్రీనివాస్ 59 సంవత్సరాలు ఆదివారం సాయంత్రం తన సర్వీస్ వెపన్తో కాల్చుకుని మరీ ఆత్మహత్యలతో చనిపోయాడు. బూర్లంపాడు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సాగర్ కూడా ఇదే తరహాలో ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్లోని హుసేనియాలం పిఎస్ కానిస్టేబుల్ బాలేశ్వర్గా 2024లో ఏప్రిల్ 7వ తేదీన గన్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవనంలో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ కూడా సెప్టెంబర్ 28వ తేదీన సర్వీస్ గన్తో కాల్చుకుని చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం జైత్వారం గ్రామానికి చెందిన డి సురేఖ, ఈమె వయస్సు 28 సంవత్సరాలప్పటికని తెలుస్తోంది. ఈమె ఛత్రినాక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహించేది. 2018 బ్యాచ్కి చెందిన ఈ సురేఖకు పెళ్లి సంబంధం కుదిరినా కూడా పలు కారణాల వల్ల అది రద్దయిపోయింది. దీంతో మనస్తాపం చెందిన సురేఖ మే 2వ తేదీన ఉరేసుకుంది. భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీరాములు శ్రీనివాస్ జూన్ 30వ తేదీన సెల్ఫీ వీడియో తీస్తూ సూసైడ్ అటెంప్ట్ చేశాడు. చికిత్స పొందుతూ వారం రోజుల తర్వాత అతను కూడా చనిపోయాడు. ఉన్నతాధికారులతో పాటు కింది స్థాయి సిబ్బంది తనను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆత్మహత్యకు పాల్పడ్డ శ్రీనివాస్ పెట్టిన సెల్ఫీ కూడా అప్పట్లో రాష్ట్ర స్థాయిలో కలకలం రేపింది, సంచలనంగా మారింది. పాల్వంచలో నివాసం ఉంటూ క్లూస్ టీంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ రమణారెడ్డి సెప్టెంబర్ నెలలో ఆత్మహత్య చేసుకున్నారు. తట్టుకోలేని కష్టాలు నాకే వస్తున్నాయని, కుటుంబ సమస్యలతో తాను సతమతమవుతున్నానని, మానసిక ఒత్తిడి కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పి ఒక నోట్ రాసిపెట్టి మరీ కానిస్టేబుల్ రమణారెడ్డి అతను సెల్ఫీ వీడియో కూడా తీసి మరీ చెప్పడం జరిగింది జనాలకి. సిద్దిపేట కలెక్టర్ గన్మెన్ నరేష్ తన భార్య 2 పిల్లలను గన్తో కాల్చి చంపేశాడు. ఆపై నరేష్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కూడా చాలా సంచలనంగా మారింది. అప్పులతో భార్యాభర్తల మధ్య అయిన గొడవ కారణంగానే నరేష్ క్షణికావేశంలో ఇలా చేశాడు. 2023 డిసెంబర్ 15న స్కూల్కి వెళ్లిన పిల్లల్ని ఇంటికి తీసుకెళ్లి మరీ నరేష్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. 2023లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎస్కార్ట్ ఎస్ఐ ఫైజల్ అలీ నవంబర్లో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని మరీ చనిపోయాడు. సత్తుపల్లి బెటాలియన్లో ఏఆర్ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శోభన్ బాబు కూడా లీవ్ మీద ఇంటికి వెళ్లి మరీ ఊరేసుకున్నాడు. జనగామ టౌన్ ఎస్ఐ శ్రీనివాస్ కూడా తన రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు. అక్కడే అతని భార్య కూడా చనిపోయింది. ఈ కేసు ఇంకా మిస్టరీగానే ఉంది. ఇలా కనిపించే ప్రతి ఖాకీ చొక్క వెనుక ఓ కన్నీటి కథే దాగి ఉంటుంది. అందరికీ ధైర్యం చెప్పే పోలీసులే కుంగుబాటుకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మహత్యలకు గల కారణాలు చూస్తే ఎక్కువగా వివాహేతర సంబంధాలు, మానసిక ఒత్తిళ్లకి గురై క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు. డిపార్ట్మెంట్లో వరుస ఆత్మహత్యలపై తాజాగా డీజీపీ జితేందర్ కూడా స్పందించారు.
పోలీస్ సిబ్బంది ఆత్మహత్యలు దురదృష్టకరమని, ఇప్పటివరకు జరిగిన ఆత్మహత్యలకు డిపార్ట్మెంట్ పని ఒత్తిడి కారణం కాదని ఆయన వివరించారు. వారి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పోలీస్ బాస్ వ్యాఖ్యానించారు. ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగానే ఈ ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని మా దృష్టికి వచ్చిందని, అలాగే ఇలాంటి వారిని గుర్తించి స్థానిక ఉన్నతాధికారులు, సిఐలతో ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా నిర్వహింపజేస్తున్నామని ఆయన చెప్పారు. సిబ్బంది అధైర్యానికి గురి కావద్దు, అలాగే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అధికారులతో షేర్ చేసుకోవాలని డీజీపీ జితేందర్ డిపార్ట్మెంట్లోని పోలీసులకు, ఇతర సిబ్బందికి కూడా సూచించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.